బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలోని సింహాచలంలో భక్తుల సందడి నెలకొంది. సింహాచలంలో గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. గోపాలపట్నం మీదుగా సింహాచలం మార్గంలో భక్తుల గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా మధ్యాహ్నం వరకు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రదక్షిణ చేయలేని వారి కోసం 32 సార్లు గుడి ప్రదక్షిణ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశామని అన్నారు. మరోవైపు భక్తుల రద్దీతో మధ్యలపాలెం నుంచి హనుమంతువాక వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అటు భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో కూడా అధికారులు విఫలమయ్యారు అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆలయం నుంచి బిల్లు చెల్లింపు చేసి నీటి సరఫరా చేయడంలో జీవీఎంసీ అధికారులు చేతులు ఎత్తేశారు. వాస్తవానికి భక్తుల దాహార్తి తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. కొబ్బరి ముక్కల కాంట్రాక్టర్ పై ఉన్న ప్రేమ తమపై అధికారులకు లేదంటున్నారు భక్తులు. తాము నడిచే దారిపై కొబ్బరి ముక్కలు వేశారంటూ భక్తులు మండిపడ్డారు. నడిచే దారి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారంటున్నారు. ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్, విశాఖలోని భద్రాచలంలో భక్తుల సందడి అయితే నెలకొంది. సో వారికి దారి పొడవునా కొబ్బరి ముక్కలు కూడా అడ్డొస్తున్నాయని, వారి ఏర్పాట్లలో కూడా విఫలమయ్యారు అనే అధికారులని వారు చెప్తున్న మాటలైతే, సో దీని మీద అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ విశాఖ నగరంలో అయితే సింహాచలం సింహాద్రి సంబంధించి అయితే భారీ ఎత్తున అయితే జనాలు అయితే రావడం జరిగింది. దాదాపు 6,50,000 మందికి పైసలకు అయితే ఈ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారన్న విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. కానీ దీనికి పూర్తి భిన్నంగా అయితే అధికారులు కూడా పూర్తిగా విఫలమయ్యారన్న విషయం కూడా అర్థమవుతుంది. భారీ అంచనాలకు మించి రావడంతో అయితే కనీసం వాటర్ నీటి సదుపాయం, మంచినీటి సదుపాయాన్ని కూడా కల్పించడంలో స్థానికంగా ఉన్న అధికారులు అయితే విఫలం కావడం అయితే జరిగిందనే విషయం అయితే స్థానికంగా ప్రజలైతే ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా రాత్రి 11 గంటల సమయంలో అయితే హనుమంతవాక జంక్షన్ నుండి ఇవతల మధ్యలపాలెం వైపుగా వెళ్లే దారి మొత్తం కూడా దారి పొడుగునా కూడా ట్రాఫిక్ జామ్ 3.5 కిలోమీటర్ల పైచులతో అయితే ఈ యొక్క భారీ వాహనాలతో పాటు స్థానికంగా చిన్న స్కూటర్స్ తో పాటు ఈ ట్రావెల్స్ కు సంబంధించిన ఏ వాహనాలు కూడా నిలబడే ప్రసక్తి లేకుండా అయితే అంత టైట్ గా ఉండడం, ఆ వాహనాల మధ్యగానే ఈ యొక్క భక్తులు కాలినడకన వచ్చే భక్తులు కూడా దానికి ముందుగానే వెళ్లడం అయితే జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే మరో పక్కన కొబ్బరికాయలు అక్కడ కుట్టేదైతే స్వామివారికి సమర్పించడానికి అయితే భక్తులు ఎప్పుడు కూడా కోరుకునే విధంగా ఉంటారు. కానీ ఆ కొబ్బరి మొక్కలు కూడా స్వామివారికి చేరకుండానే కొట్టిన వెంటనే తీసేసి దాన్ని డంపింగ్ యార్డ్ వైపు తీసే విధంగా అయితే ఎలా అయితే డంప్ క్లియర్ చేసే వర్షన్ చేస్తారో అదే విధంగా ఈ యొక్క కొబ్బరికాయలన్నింటిని కూడా తీసివేసేసి కొబ్బరి కోసం ఒక కాంట్రాక్టర్ అయితే పాడుకోవడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ ఎక్కడైతే ప్రదేశాన్ని కేటాయించాడో ఆ ప్రాంతంలో అయితే ఈ యొక్క డంపింగ్ యార్డ్ విధంగా ఈ మొత్తం ఈ కొబ్బరి చిప్పలన్నింటిని కూడా పక్కదో పట్టి అక్కడ పంపించే ప్రయత్నం అయితే చేశారు. దాని మీద ఉన్న శ్రద్ధ అయితే భక్తుల పైన లేదని, దారి పొడుగునా కూడా ఎక్కడికక్కడ ఆ కొబ్బరి మొక్కలు పడిపోవడంతో అయితే ఆ పెంకులు గుచ్చుకున్నాయని అయితే కొంతమంది అయితే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. అలానే ఆలయ ఈవో అధికారి అయితే తెలియజేసిన విధంగా అయితే 6,50,000 మందికి ఎక్కువగా అయితే ఈ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అందరికీ కూడా అన్ని సదుపాయాలని అందించడంలో జిల్లా యంత్రాంగంతో పాటు జీవీఎంసీ సిబ్బంది, స్థానిక స్వచ్ఛంద సంస్థలు కూడా ఎంతగానో ముందుకొచ్చి సహకారాలు అందించాయనే విషయాన్ని అయితే ఆలయ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కానీ మరో పక్క అయితే ఇక్కడ పరిస్థితి పూర్తిగా దానికి భిన్నంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎవరికి కూడా ముఖ్యంగా వాటర్ మంచినీటి సదుపాయాన్ని అయితే రాత్రి కల్పించడంలో అయితే విఫలం కావడం జరిగింది. దారి పడుగున ఒక 11 కిలోమీటర్ల దూరంలో అంటే ఇక్కడ మనకి మధురవాడ ప్రాంతం నుండి వచ్చే వాళ్ళకి కావచ్చు, అవతల మరో పక్క నుండి వచ్చే వాళ్ళకి కావచ్చు, అన్ని దిక్కులో కూడా
అందించాల్సిన వెర్షన్ లో అయితే స్వచ్ఛంద సంస్థలతో పాటు జీవీఎంసీ కూడా పక్కదో పట్టిందని చెప్పొచ్చు. మాధవ్ గారి ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని స్థానికంగా అక్కడ గంగాధార దగ్గర స్నానం చేసి భక్తులంతా కూడా తిరుగు ప్రయాణంలో మళ్ళా స్వామివారి దర్శనంకి అయితే వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఆ ప్రాంతంలో అయితే వాటర్ కానీ అక్కడ నిలబడడానికి కానీ లైట్ సెట్టింగ్స్ కూడా లైటింగ్ కూడా లేకపోవడంతో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న విషయం అయితే పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు దీన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా రాత్రి 6 బృందాలు 6 కిలోమీటర్లకు కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగం దానికి పూర్తి భిన్నంగా అయితే పక్కదో పట్టించిన విషయంలో అయితే మనకి పూర్తిగా అయితే తెలియజేయడం జరుగుతుంది. ఆ అధికారులు కూడా రాత్రి 11-12 సమయంలో అయితే పక్కకి వెళ్ళిపోవడం వల్ల అయితే ఈ యొక్క మానిటరింగ్ చేసే వ్యవస్థ ఎవరు లేకపోవడంతో కొంతమంది ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. కానీ ఇంతమంది అధికారులు ఇంతమంది భక్తులు రావడంతో కాస్త అధికారులు సైతం కాస్త తడబడిన విషయం అయితే కనిపిస్తుంది. మరో పక్క అయితే ఇప్పటికీ కూడా కొంతమంది అయితే గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రం 7:30-8 గంటల సమయంలో వదిలిపెట్టిన వాళ్ళు ఇప్పటికీ కూడా గోపాలపట్నం ప్రాంతంలో అయితే చేరుకున్నారు. గోపాలపట్నం వేపగుంట ప్రాంతం అంతా కూడా ఇప్పుడు భారీ జనసంద్రోహంగా అయితే పైన ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఎవరైతే 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయలేరో వారికైతే గుడి చుట్టూ 32 సార్లు తిరిగే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. అలా ఆ యొక్క దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు అయితే చేయడం అయితే జరిగిందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఈ భక్తులు రాకపోకలకి 200 బస్సులను అయితే ఉచిత ఆర్టీసీ బస్సులను అయితే కేటాయించామని చెప్పింది. కానీ ఆ బస్సులు అందుబాటులో కూడా సరిగ్గా లేకపోవడంతో కొంతమంది ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరిగింది. ఇదంతా కూడా సఫలం అయ్యిందని అధికారుల యంత్రాంగం చెప్తుంది. కానీ కొన్ని చోట్ల అయితే భక్తులు అయితే దీనిపైన భిన్నభిప్రాయాలు అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరు కూడా బయటకు అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన జరగలేదు. కానీ అదృశ్యం కొలది ఎవరికి ఏమీ జరగకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎవరికి ఇబ్బందులు లేకుండా వారి యొక్క భక్తితో నారాయణ నారాయణ అనుకుంటూ సింహాద్రప్పన్ దర్శనానికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు విశాఖ నగరం అంతా కూడా భక్తుల జనసంద్రంతో అయితే నిండడం అయితే జరిగింది. ఇక్కడ నుండి వీళ్ళంతా కూడా తిరుగు ప్రయాణం కావడానికి అయితే వాహనాలు ఆర్టీసీ బస్సులు కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా సిద్ధం చేసి అక్కడికి వెళ్ళడానికి కూడా జనసంద్రంగా మారడంతో ఈ రోజు అంతా కూడా విశాఖ నగరం అంతా ఈ యొక్క సింహాద్రప్పన దర్శనం చేసుకున్న వారికి కేటాయించే జనాలతోనే నిండిపోవడం అయితే జరుగుతుంది. మరో పక్కనైతే మరుగుదొడ్లకు సంబంధించి అయితే ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసిన జీవీఎంసీ అధికారులు కానీ ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. కానీ దాన్ని క్లీనింగ్ చేసే వెర్షన్ లో అయితే మాత్రం క్లీన్ చేసే పరిస్థితి ఎక్కడ నెలకొనలేదు అనే విషయం అయితే ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు. అవుట్ స్టూడియో. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.